అందరికీ ప్రైజ్ లాడండి. దేవుని యొక్క మహాకృపని బట్టి మనమందరము నూతన మాసంలోనికి, నూతన నెలలోనికి మనము ప్రవేశపెట్టబడ్డామండి. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ నెలకి మొదటి ఆదివారంగా ఈ దినము దేవుణ్ణి కనపరుచుకుంటూ, దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఆయనకి స్తోత్రం చెల్లిస్తున్నాను. సమయంలో పాట ద్వారా మనము దేవుణ్ణి మహిమపరుచుకుందామండి. వరించిన దైవమా, వసించే వాక్యమా, మహోన్నత శిఖరమా, ఆధారమా, క్షమించే బంధమా, సహించే స్నేహమా, నిరంతర స్వాస్థ్యమా, నా యేసయ్యా. వరించిన దైవమా, ప్రేమింతును ప్రార్థింతును నిన్నే ఆత్మతో, నీ నామమే నా బలం, నిన్నే కీర్తింతును. నా జీవితం నీకే అంకితం, దయాసాగరా దీవించవా, చేరాను నీ పాదము, చూపించు నీ మార్గము. వరించిన దైవమా, వసించే వాక్యమా, మహోన్నత శిఖరమా, ఆధారమా, బలపరచుమా, స్థిరపరచుమా, తోడై కావుమా, వెలిగించుమా దీపమా, నీకే ఆరాధన. నీ ప్రేమయే నన్నే తాకగా, ఇదే ఆశతో నా యేసయ్యా జీవింతు నీ ప్రేమలో, తరింతు నీ సేవలో. వధించిన దైవమా, వసించే వాక్యమా, మహోన్నత శిఖరమా, ఆధారమా, క్షమించిన బంధమా, సహించే స్నేహమా, నిరంతర స్వాస్థ్యమా, నా యేసయ్యా. వధించిన దైవమా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని నామాన్ని గణపరుస్తున్నాను. ఆయన నామానికి మహిమ చెల్లిస్తున్నాను. మన దేవుడు ఎంతో ఉన్నతమైన దేవుడు, ఘనమైన దేవుడు, గొప్ప దేవుడండి. ఈ సమయంలో ప్రార్థనతో మనం ఆరంభించుకుందామండి. మహోన్నతుడా, మహాకృపా కనికరం కలిగిన దేవ, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, నీవు మాత్రమే దేవుడై ఉన్నందుకు మీకే స్తుతి 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 స్తోత్రం నైనా. ఈ భూమిని, ఆకాశాన్ని, భూమిపైన ఉన్న సమస్తాన్ని మీ బిడ్డలుగా మేము జీవించుటకు అనుకూలపరిచి నడిపిస్తున్న దేవా, మీకే స్తుతి 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 స్తోత్రం నాయన.
ఈ తరానికి, ఈ యుగానికి మాకు ఇట్టి భాగ్యాన్ని ఇచ్చి మీరు మమ్మల్ని మీ జగత్ పునాది వేయబడక మునుపే నిర్ణయించి మీరు పిలుచుకొని మీ కొరకు నడిపిస్తున్న దేవా, మీకే స్తుతి 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 స్తోత్రమయ్యా. నిజ దేవుని ఎరిగి జీవించుటయే ఎంతో ధన్యత ఉంటుండగా అట్టి భాగ్యము మాకు, మా పిల్లలకు, మా తరాలకు దయచేస్తున్న దేవా, మీకే స్తుతి 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 స్తోత్రం నాయనా. ఎన్ని వేల కోటాను కోట్ల స్తుతులు చెల్లించినా సరే సరిపోనటువంటి పూజనీయుడైన ఆరాధించుటకు శక్తిమంతుడు అయి ఉన్న దేవా, మీకే స్తుతి 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 స్తోత్రమయ్యా. ఇదిగోనైనా బాలుర యొక్కయు చంటి బిడ్డల యొక్క స్తుతుల మీద ఒక దుర్గాన్ని స్థాపించుకుంటానని సెలవిచ్చిన దేవా, మీ సన్నిధిలో మేము చంటి బిడ్డల వలె మీకు స్తుతులు చెల్లించుకునే భాగ్యము దయచేయమని మిమ్మల్ని కోరుకుంటున్నామయ్యా. మీ నామానికి మహిమ చెల్లిస్తున్నాం. మా పట్ల మీరు చూపిస్తున్న కరుణ, జాలిని బట్టి వందనాలు, స్తోత్రములయ్యా. దీన మనస్సుతో మమ్మల్ని క్షమించినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. మీ ప్రియ కుమారుణ్ణి మా కొరకు బలియాగముగా పంపిన తండ్రి, మీకే స్తుతి 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 స్తోత్రం నాయనా. ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి మా ప్రభువు కూడా మా నిమిత్తము నలగొట్టబడుటకు, అప్పగించుకున్నట్టుకు ఇష్టపూర్వకంగా తను తాను అప్పగించుకున్న మా ప్రభువా యేసయ్యా, మీకే స్తుతి స్తుతి స్తోత్రం నాయనా. నిత్యము తండ్రి ఆత్మ ద్వారా నడిపించబడుటకు మిమ్మల్ని అంగీకరించిన ప్రతి బిడ్డలోనికి తండ్రి ఆత్మను ప్రవేశపెడుతున్నటువంటి దేవా, స్తోత్రం స్తోత్రం నాయనా. ఈ దినానికి చాలిన దేవునిగా ప్రతి కుటుంబాన్ని దర్శించి మరి హృదయ రహస్యాలు ఎరిగినైనా మరి అవసరతలు తీర్చబడినట్లుగా ప్రతి బిడ్డతో మాట్లాడి కంచెవేసి కాపాడమని సమస్తాన్ని మీ హస్తాలకి, మీ అధికారానికి అప్పగిస్తూ యేసన్న శక్తిగల నామములో అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం అండి. అందరు కూడా ప్రైజ్లాడండి. మొదటి దిన వృత్తాంతాలు 21:17 చూద్దామండి. మొదటి దిన వృత్తాంతాలు 21వ అధ్యాయము 17 17. దావీదు జనులను ఎంచుమని ఆజ్ఞ ఇచ్చిన వాడను నేనే కదా, పాపము చేసి చెడుతనము జరిగించిన వాడను నేనే కదా. గొర్రెల వంటి వారగు వీరేమి చేసిరి. నా దేవుడైన యెహోవా బాధపెట్టు నీ చెయ్యి నీ జనుల మీద నుండకుండా నా మీదను నా తండ్రి ఇంటి వారి మీదను ఉండనిమ్మని దేవునితో మనవి చేశాను. దావీదు జనులను ఎంచమని ఆజ్ఞ ఇచ్చిన వాడను నేనే కదా. దావీదు యొక్క జనులను మన దేవుడు ముందుగానే ఎంచిన వానిగా ఉంటున్నాడండి. అంటే పాపము చేసి చెడుతనము జరిగించిన వాడును నేనే కదా. గొర్రెల వంటి వారగు వీరేమి చేసిరి. నా దేవుడైన యెహోవా బాధ పెట్టునట్టు నీ చెయ్యి నీ జనుల మీద ఉండకుండా నా మీదను నా తండ్రి ఇంటి వారి మీదను ఉండనిమ్మని దేవునితో మనవి చేస్తుంది. ఇక్కడ ఒక్క నిమిషం.
ఒక దేవుని ద్వారా ఒక దేవదూత పంపబడి ఇక్కడ చెప్పబడుతున్న మాటలండి. యెరూషలేమును నాశనము చేయుటకి దేవుడు ఒక దూతను పంపాను. 15వ వచనంలో కానీ చూస్తే, అతడు నాశనము చేయబోతుండగా యెహోవా చూచి ఆ చేటు విషయమై సంతాపమొంది, నాశనము చేయు దూతతో చాలును, ఇప్పుడు నీ చెయ్యి ఆపమని సెలవీయగా ఆ దూత యెబూసీయుడైన ఒర్నాను కళ్ళెమునొద్ద నిలిచెను. దావీదు కన్నులెత్తి చూడగా భూమ్యాకాశముల మధ్యను నిలుచుచు వరదీసిన కత్తి చేత పట్టుకొని దాన్ని యెరూషలేము మీద చాపిన యెహోవా దూత కనబడెను. అప్పుడు దావీదు పెద్దలను గోనెపట్టలు కట్టుకున్న వారే సాష్టాంగపడగా దేవుని దూత ఇక్కడ తీర్పు కోసం పంపబడినట్టుగా మనము చూస్తున్నామండి. ఇక్కడ ఎలా అసలు మనకు చాలాసార్లు దేవునితో ఎలా నడుచుకోవాలో మనకు తెలియదండి. మన దేవుడు ఎంతో ఉన్నతమైన దేవుడు, ఆయన ఎంతో శక్తి కలిగిన దేవుడు. దేవునికి ఇష్టానుసారంగా ఎలా నడుచుకోవాలో మనకు తెలుసా? దేవునితో నడిచేవారిగా మనం ఉంటున్నాము, దేవునికి ఇష్టలుగా జీవించాలని అనుకుంటున్నాము. కానీ ఎలా నడవాలో మనకు తెలియకపోతే, ఇక్కడ ఎలా అయితే ఒక దూత తీర్పు కోసం పంపబడిందో అదే రీతిగా ఏ సమయంలో మనకు కూడా పంపబడుతుందో తెలియదండి. కాబట్టి దేవుణ్ణి యథార్థమైన మనసుతోటి ఆయన మార్గంలో ఆయనతో కూడా నడిచేవారు ఉండాలంటే ఎలా ఉండాలి? కొన్ని సంగతులు ధ్యానిద్దామండి. ఆదికాండం 5:22 చూద్దాము. ఆదికాండం 5:22. ఆదికాండం 5:22. 5:22. హనోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమార్తెలను కుమారులను కనెను. ఇక్కడ హనోకు 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను అని మనకిప్పుడు మన బలం ఎంతండి? అధిక బలం ఉంటే 70-80 సంవత్సరాలు అంతే అండి. కాబట్టి 300 ఏండ్లు హనోకు నడిచాడంటే ఆయన ఎంతో నేర్చుకుంటాడు. తర్వాత ఆయన కొనిపోబడ్డాడండి. ఇంకా కూడా ఆయన నడిచాడు. తర్వాత కూడా ఇంకా కూడా ఆయన నడిచాడు. ఆయన కొనిపోబడ్డాడు. ఆయన మరణించినది గ్రంథంలో రాయబడలేదు కానివ్వండి, దేవునితో నడిచినప్పుడు ఆ అనుభవము హనోకు గారిది ఇంకా కూడా మనకు ఉన్నింటి ఇంకా బాగుండేదేమో, కానీ ఇంతే రాసింది కాబట్టి అయితే ఎలా నడుచుకోవాలన్నది ఇంకొంచెం మనము తెలుసుకుందామండి. సామెతలు 19:2. సామెతలు 19:2. ఒకడు తెలివి లేకుండాట మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును. ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయును. తెలివి లేకుండా తొందరపడి నడిచితే దారి తప్పిపోతామండి. కాబట్టి తొందరపడి నడిస్తే దేవుని మార్గంలో మనము దారి తప్పిపోతాము. అది మామూలు మార్గంలోనే తప్పిపోతామంటే దేవుని ప్రణాళికలు చాలాసార్లు మనకు అర్థం కాదు. యోబు జీవితంలో వచ్చిన నష్టాన్ని బట్టి యోబు గారు ఒకవేళ తొందరపడి ఉంటే దేవుణ్ణి చీదరించుకొని తిట్టి తన భార్య కోరుకున్నట్టుగా ఉండేవాడేమో, లోకానుసారుడై ఉండింటే. కానీ తొందరపడలేదండి. ఎంత నష్టం వచ్చినా ఎంత కష్టం వచ్చినా తన శరీరము కుళ్ళిపోయి పుండ్లు పట్టిపోయినా సరే నా దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను, కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నా దేవుడు నాకు ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు
ఆయనకే స్తుతి కలుగునుగాక అంటున్నాడండి. అయితే తొందరపడలేదు కాబట్టి లాస్ట్లో చివరిలో మనం చూస్తున్నాము, పోగొట్టుకునేది రెండింతలు మేలుగా పొందుకున్నాడు. అయితే తొందరపడి నడిస్తే దేవుని మార్గంలో మనము ఎంతో నష్టాన్ని చూస్తామండి. యెషయా 56:1 యెషయా 56:1. ఏబు గ్రంథం 1 సామెతలు 19:2. యోబు గ్రంథం లేదు. యెషయా 56:1. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, నా నీతి వెల్లడియగుటకు సిద్ధముగా ఉన్నది. న్యాయ విధిని అనుసరించుడి, నీతిని అనుసరించి నడుచుకునుడి. దేవుడే చెప్తున్న మాట, నా రక్షణ వచ్చుటకు సిద్ధంగా ఉంది. ఎప్పుడండి? యేసయ్య రాకముందే, ఎన్నో సంవత్సరాల ముందు ఇక్కడ యెషయా ప్రవక్త ద్వారా చెప్పబడుతున్న మాటలు. నా రక్షణ మీకు ఇవ్వబోతున్నా కదా, మీరు సిద్ధంగా ఉండండి. ఆయన ఏ రక్షణ దేన్ని బట్టి మనకి ఇవ్వబోతున్నాడంటే, నీతితో కూడిన, న్యాయముతో కూడిన, పరిశుద్ధతతో కూడిన రక్షణ మనకి ఇవ్వబోతున్నాడు కనుక అప్పటి నుండి ముందుగానే జాగరూకులై దేవుని మాటకు విధేయత కలిగి ఏ రక్షణ ఆయన మనకి ఇవ్వబోతున్నాడో ఎదురు చూస్తూ ఉండటానికి సిద్ధపాటుని దేవుడు ప్రకటించాడండి. నా నీతి వెల్లడి అగుటకు సిద్ధంగా ఉంది. దేవుని నీతి ఏంటండి? దేవుని నీతి మన యేసయ్య. ఆమేన్, హల్లెలూయా. ఆయనే నీతి అండి, ఆయనే సంపూర్ణమైన నీతి. నీతి అనేది మాట అనుకున్నాం, కానీ ఇక్కడ నీతి అన్నది ఒక వ్యక్తిత్వం అని మనం తెలుసుకుంటున్నామండి. తన నీతిని సంపూర్ణంగా దాచుకోకుండా మనకివ్వటానికి ఆయన ఇష్టపడ్డాడండి. పూర్తిగా ఎంతుందో అంత మనకిచ్చేసి మనకున్నటువంటి ఆ చెడ్డ నీతిని, మనకున్నటువంటి అవినీతిని ఆయన మీద మోపుకోవటానికి ఇష్టపడ్డాడు. పాపమెరుగని ఆయన పాపము కలిగిన వానిగా, శపించబడిన వానిగా ఆయన మార్చబడ్డాడు. దానికి అంగీకరించుకున్నాడండి. ఎవరు అంగీకరిస్తారండి? ఒకసారి బాగా బ్రతికిన వారు దీన దశలోనికి, దరిద్ర దశలోనికి వెళ్ళటానికి ఇష్టపడతారా అంటే ఇష్టపడరు. కానీ దేవుడు తాను అలా జీవించి చూపించాడండి. ఆయన మన కొరకు ఎంత దీనుడిగా, దాసునిగా ఈ లోకానికి దిగి వచ్చి అప్పగించుకున్నాడు. అయితే న్యాయ విధిని అనుసరించుడి, నీతిని అనుసరించి నడుచుకునడి. అలా ఉండాలి అంటే మనము నీతిని, న్యాయాన్ని అనుసరించి నడిచేవారిగా, తొందరపడకుండా దేవునితో నడిచేవారిగా, అప్పుడే మనం దారి తప్పిపోమండి. నీతి న్యాయం కలిగి నడిచేవారిగా ఉండాలి. 1 తెస్సలోని పత్రిక 5:15 చూద్దామండి. 1 తెస్సలోని పత్రిక 5:15. ఎవడను కీడునకు ప్రతి కీడు ఎవనికైనానూ చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. తోటి ఎవ్వరికి కీడు చేయకుండా మనం ఉంటున్నట్లయితే మనకు కూడా కీడు జరగదండి. ప్రతి వానికి మంచి చేస్తుంటే అందరి ఎడల, మనుష్యులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకోమంటున్నారండి. అంటే అందరి ఎడల అని ఎందుకు చెప్పారు? ఒకరు మనం మంచి వాళ్ళమైతే ఎదుటి వాళ్ళు చెడ్డ వాళ్ళు ఉండొచ్చండి. ఎదుటి వాళ్ళు ఒకవేళ మంచి వాళ్ళుగా ఉన్నప్పుడు మనం కూడా ఒకవేళ చెడ్డగా ఉండొచ్చేమో. కానీ ఎన్ని రకాలుగా ఉన్నా, మంచి చెడ్డలు ఎలా ఉన్నా అది కాదు. దేవుని మాటకు విధేయత చూపిస్తున్నట్లయితే చెడ్డవారితోనూ మంచివారితోనూ సఖ్యత కలిగి, సమాధానం కలిగి, అందరితో మంచివారిగా మనం ఉండగలిగితే మేలైన దాన్ని మనము వెంటాడేవారిగా, దేవుడు
ప్రతి కీడు ఎప్పుడు కూడా చేయవద్దని రాస్తున్నారండి. కాబట్టి మనము ఆయన యందు ఉండి నడుస్తున్నప్పుడు మంచి చేసేవారిగా, మేలు చేసేవారిగా మనం ఉంటాము. తర్వాతగా మనము 2 దినవృత్తాంతాలు 1:8 చూద్దామండి. 2 దినవృత్తాంతాలు 1:8. ఒకటి 8. సొలొమోను దేవునితో ఇలాగ మనవి చేసెను, నీవు నా తండ్రివైన దావీదు ఎడల బహుగా కృప చూపి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించి ఉన్నావు గనుక. ఇక్కడ నెక్స్ట్ వచనం కూడా చూద్దాము. దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు చేసిన వాగ్దానము స్థిరపరచుము. నేల ధూళి అంత విస్తారమైన జనుల మీద నీవు నన్ను రాజుగా నియమించి ఉన్నావు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత నేల ధూళి ఎంత విస్తారమైన జనుల మీద సొలొమోన్ని రాజుగా ఏ వయసులో అండి? చిన్న వయసులో చేశాడు దేవుడు. ఎంతో గొప్ప, అంటే ఇది అందరికీ రాలేదండి. కాబట్టి మనము దేవునికి మనవి చేసినప్పుడు ఆయన మనకు ఏదైనా చేయగలడు. మనము మనవి చేసేవారిగా ఉండాలి. అంత చిన్నవానిగా ఇంత గొప్ప రాజ్యానికి రాజు అవ్వాలి అంటే ఎంత జ్ఞానం కావాలండి, ఎంత అంటే చదువు ఉండాలి, ఎన్ని యుద్ధ విద్యలు నేర్చుకోవాలి, ఎంతగా దానికోసము ఆరితేరిన వారిగా ఉండాలి. కానీ దేవుడు వాటన్నిటికీ సమయం లేదు. ఇక్కడ చిన్నవాడు సొలొమోను, కానీ సొలొమోను పైన ఒక పెద్ద బాధ్యత దేవుడు అప్పగించబోతున్నాడు. ఆయనకి మనవి చేసుకుంటున్నప్పుడు దేవుడు జ్ఞానం కోరుకున్నవానిగా మనము సొలొమోన్ని చూస్తున్నామండి. జ్ఞానంతో పాటు ఐశ్వర్యాన్ని పొందుకున్నాడు. కాబట్టి దేవునితో మనము ఎలా మనవి చేసుకోవాలో సొలొమోన్ని చూసి మనం నేర్చుకోవచ్చు. చిన్నవాడైనా సరే దేవుని ఎంతగానో తండ్రికి చేసిన వాగ్దానము స్థిరపరచమని అడుగుతున్నాడండి. ఈరోజు మనము ఏం అడగాలండి? అబ్రహాము ద్వారా మనం అందరం కూడా వాగ్దానం చేయబడి ఉన్నామండి. కాబట్టి అబ్రహాముకి ఇచ్చిన, మన విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాముకి చేసిన వాగ్దానం మన పట్ల, మన కుటుంబాల పట్ల యేసు నామములో స్థిరపరచబడునుగాక. ఆమేన్. హల్లెలూయా. మనం అడగాలండి, మన తండ్రిని అడగాలి. మనం ఆయనతో ఎలా మనవి చేసుకోవాలో మనం నేర్చుకోవాలి. ఆయనతో ఎలా మాట్లాడాలో, ఆయనతో నడుస్తున్నప్పుడు ఏమి కలిగి మనం భయభక్తులు కలిగి, నీతిని వెతికే వారిగా, న్యాయం కలిగిన వారిగా, కీడుని ఏ మూల కూడా మనము ఎంచుకునే వారిగా ఉండకూడదని, ఈవెన్ మన తలంపుల్లో కూడా కీడుని తలుచుకునే వారిగా ఉండకుండా దేవుని ఎదుట నిందారహితులుగా, మచ్చలేని వారిగా మనం కనపడేటట్టుగా మనల్ని మార్చుకోవాలి. ఇర్మియా 37:20 చూద్దామండి, మనము ఎలా మనవి చేసుకోవాలో దేవునికి. ఇర్మియా 37:20. రాజా, నా ఏలినవాడా, చిత్తగించి వినుము, చిత్తగించి నా మనవి నీ సన్నిధికి రానిమ్ము. నేను అక్కడ చనిపోకుండానట్లు లేఖికుడైన యోనాతాను ఇంటికి నన్ను మరలా పంపకుము. ఒక రాజుతోనే మాట్లాడుతున్న మాట, రాజా నా ఏలినవాడా చిత్తగించి వినుము అని ఎంతో రిక్వెస్ట్ చేస్తూ మాట్లాడుతున్నారండి. నిజంగా చెప్పాలంటే మన కంటికి కనబడుతున్న విలువలేని వారు దేవుని దృష్టికి చాలామంది విలువలేని వారండి. ఈరోజు మన కళ్ళకి ఎంతో విలువ కలిగి, అధికారం కలిగి, హోదా కలిగి, ఆస్తి అంతస్తులు కలిగి, పేరు ప్రఖ్యాతులు కలిగి, అందం కలిగి,
ఎంతో ఆర్భాటాలతోటి జీవిస్తున్న వారంతా కూడా దేవునిలో అందరూ విలువైన వారు కాదండి. కానీ అలాంటి వారికి ఇచ్చే మర్యాద లేదా వారికి ఇస్తున్న ఆ గొప్ప ఏం చెప్తారండి, భయంతో కూడిన ఒక భక్తిని చూపిస్తాం కదండి. అంతలో ఒక్క 1% కూడా మనం దేవునికి ఇవ్వలేకపోతున్నామేమో పరిశీలించుకోవాలండి. రాజా నా ఏలినవాడ చిత్తగించి వినుము అని ఇక్కడ ఎంతో వినయపూర్వకంగా అడుగుతున్నాడు. మన దేవునితో మనం ఎలా మనవి చేసుకోవాలి, మనం ఇంకా ఎంతగా మనల్ని తగ్గించుకొని మనవి చేసుకోవాలి, మనము తెలుసుకున్న వారిగా ఉండాలి. ఎజ్రా 8:22 అండి. ఎజ్రా 8:22. మేలు కలుగు చేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు అందరి మీదకి వచ్చినని మేము రాజుతో చెప్పి ఉంటిమి. గనుక మార్గమందును శత్రువుల విషయమై మాకు సహాయము చేయనట్లు కాల్బలమును రౌతులను రాజునద్ద కావాలనని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచెను. ఇక్కడ ఒక మాట రాజుతో మనవి చేయడానికి సిగ్గుపడుతూ ఇక్కడ మనవి చేస్తున్నాడంట. అంటే ఇంత తక్కువ శక్తితో నేను ఇది చేయగలనా అన్నట్టుగా సిగ్గుపడుతున్నాడండి. మన దేవుని సన్నిధికి మనం ఎలాంటి స్థితిలో వెళ్తున్నాము నిజముగా సిగ్గుపడి మా ఆది మానవుడైనటువంటి ఆదాము గారి వలె ఏదేను తోటలో ప్రతి దినము లాగా తండ్రి అయిన దేవుడు ఆదామా ఆదామా నా బిడ్డ అని వస్తే భయపడి దాంకుని సిగ్గుపడుతున్నాడండి. పాపము తండ్రికి ఎంతో దూరంగా మార్చింది. ఎన్ని యుగాలు ఎన్ని తరాలు దేవునికి దూరంగా ఉండిపోయాడండి. దేవుని చేతుల మీదుగా తన సంతానము ఆడించబడాల్సిన నిజముగా ఆయన ఎత్తుకొని ముదిమి వరకు నడిపించేవాడే. కానీ ఇప్పుడు మనకు అనుభవం అంటే మన ఊహలో మాత్రమే ఉన్నది కానివ్వండి, ఆయనకు సమీపంగా వెళ్ళలేనంత దూరంగా మార్చబడిన మనల్ని తిరిగి తన కుమారుని ద్వారా ఆయన యొద్దకు చేర్చుకోవటానికి ఒక మార్గాన్ని సిద్ధపరిచిన దేవుని ఎదుట మన మనవి ఎలా చేస్తున్నాము, మన మనవి ఎలా చేస్తున్నాము. 5వ కీర్తన 2వ వచనం అండి. 5వ కీర్తన 2వ వచనము. నా రాజా నా దేవా నా ఆర్తధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థించుచున్నాను. ఇక్కడ దావీదు గారు చేస్తున్న ప్రార్థన, నా రాజా నా దేవా నా ఆర్తధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థిస్తున్నాను. ఇంకా కూడా 3వ వచనము. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుండును. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనం మనవి చేయాలి అంటే ముందుగానే మన హృదయం సిద్ధపడి ఉండాలండి. ఇక్కడ చెప్తున్న మాట ప్రకారము ఉదయకాల సమయము, ఆ దినానికి మొదటి జాము, మొదటి గడియ, మొదటి నిమిషము అన్నీ కూడా సమస్తము మన దేవుడు మనకి ఇస్తే మనము మన దేవునికి ఇచ్చేవారికి ఉండాలండి. ఉదయమున ఆయన కంఠస్వరం మనకు వినపడుతుందంటే ఎంత భాగ్యం అండి. మన దేవుడు మనకిచ్చిన భాగ్యాన్ని మనము విడిచిపెట్టుకోకూడదు. మన ప్రార్థనకి ఆయన సన్నిధి సిద్ధము చేసుకొని కాచి ఉండేవారిగా ఉండాలి మనము. అంటే రాత్రి జామే ఇంకా కూడా తెల్లవారక ముందు నుండే
ఎదురు చూస్తూ ఉంటాడంటండి దావీదు గారు. అంటే ఉదయమున అయ్యేసరికే నా దేవునికి మొట్టమొదట ధూపము నేనే వేయాలి, స్తుతి ధూపము, ఆరాధించే ధూపము, మనవి చేసుకునేది అన్నీ నేనే చేయాలన్న ఆశతోటి హృదయాన్ని సిద్ధపరచుకుంటున్నాడు. అలాంటి ఆశ మనలో ఉన్నదా? అలాంటి సిద్ధపాటు మనకు ఉన్నదా? మనం చూసుకోవాలి. దేవునితో నడవడం అంటే ఊరికనే ఏదో రోజు నడుస్తున్నట్టు కాదండి. ఎంతో కష్టమైన మార్గంలో మనం నడుస్తున్నాము. ఎందుకు అంటే అది ఇరుకు మార్గం అని చెప్పబడి ఉంది. మనం వెళ్తున్న కొద్దీ అదే ఇరుకు మార్గమే విశాలపరచబడుతుంది. కానీ ఇరుకు మార్గం అని ముందే వెనక్కి తిరుగుతున్నట్లయితే ఎంతో పోగొట్టుకుంటారని దేవుని వాక్యము సెలవిస్తుందండి. తర్వాతగా మనము దేవునితో నడుచువారిగా ఎలా ఉండాలి? అపోస్తుల కార్యం 5:3 నుండి 5 వరకు. అపోస్తుల కార్యంలో 5వ అధ్యాయము 3 నుంచి 5వ వచనం వరకు. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్దనున్నప్పుడు నీవే కదా. నమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీ మనుషులతో కాదు, దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పెను. అననీయ, ఈ మాటలు వినుచూనే పడి ప్రాణము విడువగా వినిన వారికి అందరికీ మిగులు భయము కలిగెను. ఆమేన్. హల్లెలూయా. దేవునితో నడుస్తున్నప్పుడు మనము అబద్ధము చెప్పేవారిగా ఉండకూడదండి. అబద్ధమే కదా, చిన్నదే కదా అని ఎప్పుడు మనం అనుకోకూడదు. ఇక్కడ చిన్న మాటే, తనదే ఆస్తి, వారిదే ఆ డబ్బంతా, కాకపోతే కొంచెము తగ్గించి చెప్పారండి. ఇవ్వాల్సిన దానికంటే తగ్గించి చెప్పారు. దేవుని విషయాల్లో అబద్ధం ఆడేవారిగా మనము ఉండకూడదు. అక్కడే మరణించిన వారిగా మనం చూస్తున్నామండి. ఎంతోమంది అబద్ధికులు ఉన్నారు, వారికి ఏం అవడం లేదు. ఎందుకు? దేవునితో నడిచే వారికి. వారు ఎలాగూ నశించిపోతున్న వారండి. నశించిపోతున్న వారికి ఇంకా కొంత సమయం ఇస్తాడు దేవుడు, నశించిపోకుండా తిరిగి రక్షించబడాలి అని. ఇంకా మారుతారని ఆయన జాలి కలిగిన హృదయంతో దీర్ఘశాంతంతో చూస్తున్నాడు. ఆల్రెడీ దేవుని నమ్మి దేవునిలోనికి వచ్చి సత్యవాక్యాన్ని ఎరిగి అన్నీ తెలుసుకున్న తర్వాత కూడా అదే పాపంలో ఇంకా కూడా ఉంటున్నామంటే ఎలాంటి వారికి ఉన్నాం? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలండి. దేవునితో ఎలా నడుచుకోవాలో, ఎలా మనవి చేసుకోవాలో, ఆయనతో ఎలా జీవించాలో, ఆయన సహవాసం ఎట్టిదో ఎరిగినటువంటి మనము ఇంకా దేవునికి అవిధేయతతోటి జీవిస్తున్నట్లయితే, ఇంకా చిన్న చిన్న వాటిలో పడిపోతూ ఉంటున్నట్లయితే ఎలా దేవుడు నేర్పించాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నా అదే మనస్సు, అదే నడవడిక. కాబట్టి కొన్నిసార్లు శ్రమల గుండా, పరీక్షల గుండా మనం వెళ్ళాల్సి వస్తుందండి. శ్రమ, పరీక్ష ఎప్పుడు కూడా మన అంతానికి కాదు కానివ్వండి, మరింతగా మనల్ని బలపరిచి దేవుని మార్గంలోనికి నడిపించడానికని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ అబద్ధము ఆడకూడదు. అలా అబద్ధం ఆడితే ఏముంది? ప్రకటన గ్రంథం 21:8 చూద్దామండి. ప్రకటన గ్రంథము 21:8. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధీకులందరినీ అగ్నిగంధకములతో మండుతున్న గుండములో పాలు పొందురు. ఇది 2వ మరణము. కాబట్టి పిరికివారున్నారు, అవిశ్వాసులు, అసహ్యులు,
నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, దానిలో అబద్ధికులు అందరూ కూడా గంధకాల్లో, అగ్ని గంధకాల్లో, మండే గుండంలో పాలు పొంది తీసుకుంటారు. ఇది రెండవ మరణం అని చెప్పబడుతుందండి. అంటే తీర్పు తీర్చబడుతుంది వాళ్ళకి. రెండవ మరణానికి నరకమని మనం చెప్పుకుంటున్నాం కదండి, దానికి అప్పగించబడతాము. కాబట్టి అబద్ధం అన్నది మన జీవితాల్లో ఉండకూడదు. ఎందుకంటే మన యేసయ్య ఎవరండి? సత్యము, ఆయన జీవము, మార్గము. ఇవన్నిటికీ వ్యతిరేక పదం అంటే ఏంది అంటే అబద్ధము. సత్యానికి ఇంకొక మాట అబద్ధం అండి. నిజం మాత్రమే చూపించే దేవుణ్ణి కలిగి నిజానికి వ్యతిరేకమైన జీవితాన్ని మనం ఎలాగూ జీవించగలమండి? అబద్ధం అన్నది మన దేవుని యొక్క హిస్టరీలోనే లేదు, రాదు. సత్యం అంటేనే ఆయన యేసయ్య సత్యము, జీవమై ఉంటున్నాడు. కనుక అబద్ధికులకు చోటు లేదు అని మనము గ్రహించుకోవాలి. సామెతలు 6:9 చూద్దామండి. సామెతలు 6:9. సామెతలు 6:9. సోమరి ఇందాక నీవు పడుకొని ఎందుకు ఎప్పుడు నిద్ర లేచేదవు? కాబట్టి సోమరులు ఇంకా నిద్రించుదాము, ఇంకా పండుకుందామని ఉంటారండి. అలా ఉండకుండా ఒక్క నిమిషం అండి. దేవునికి ఇష్టం లేకుండా మనము సోమరుల వలె లేకుండా దేవునికి ఇష్టమైన మార్గంలో ఉండాలి. మనం అబద్ధం చెప్పేవారిగా ఉండకూడదు. 12లో మనం చూస్తే కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలినవాడు దుష్టుడై ఉన్నాడు. కాబట్టి అబద్ధాలు, కుటిలమైన మాటలు ఇవన్నీ పలికే వారంతా కూడా దుష్టుని సహవాసం కలిగిన వారిగా, దుష్టుని చేత నడిపించేవానిగా ఉన్నారని మనము తెలుసుకోవాలండి. కాబట్టి లేని వాటిని 19 అండి, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి అన్నదమ్ముల్లో జగడములు పుట్టించువాడు. కాబట్టి లేని వాటిని పలికే అబద్ధము సాక్ష్యాలు కూడా మనం చెప్పేవారిగా మనం ఉండకూడదు. కాబట్టి ఈరోజు దేవుడు మనల్ని ఆయనతో నడవాలంటే కొన్ని మనకు నేర్పిస్తున్నాడండి. ఇంకా మనము యెహెజ్కేలు 10:3 చూద్దామండి. యెహెజ్కేలు 10:3. మరియు నరపుత్రుడా, చెవియొగ్గి నేను నీతో చెప్పు మాటలన్నిటినీ చెవులారా విని నీ మనసులో ఉంచుకొని. యెహెజ్కేలు 10:3. అతడు లోపలికి పోగా కెరూబులు మందిరపు కుడి పక్కన నిలిచి ఉండెను, మరియు మేఘము లోపలి ఆవరణమును కమ్మియుండెను. 4 చూద్దాం. యెహోవా మహిమ కెరూబులపై నుండి ఆరోహణమై మందిరపు గడప దగ్గర దిగి నిలిచెను, మరియు మందిరము మేఘముతో నిండెను, ఆవరణమును యెహోవా తేజో మహిమతో నిండిన దాయెను. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ దేవుని సన్నిధిని వారంతా చూడడం మనం చూస్తున్నామండి. మనం ఎప్పుడైతే యథార్థముగా దేవునితో నడుస్తామో దేవుని సన్నిధి ప్రభావ మహిమలు మనతో పాటు మన గృహంలోనే మీరున్న ప్రతి చోట్లో ఆయన మహిమ ప్రభావాలు సంచరిస్తే ఎలా ఉంటుందండి? ఆయన ప్రభావం తాకినప్పుడు 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ యొక్క బాధ తీరిపోయిందండి. ఆయన మహిమ ప్రభావము తాకినప్పుడు
ప్రతి దురాత్మ శక్తులు పారిపోయాయి. కుంటివారు లేచి నడుస్తున్నారు, గుడ్డి వాళ్ళకి చూపు వస్తుంది, జ్వరంతో పీడించబడుతున్న వారు స్వస్థపరచబడుతున్నారు, చెవిటివారు మూగవారు మాట్లాడగలుగుతున్నారు, వినగలుగుతున్నారు. ఎన్నో రకాల ఆశ్చర్యక్రియలు, అద్భుత కార్యాలు. అది శరీరానుసారమైంది మాత్రమే కాదు, అవి శరీరానికి స్వస్థత అని అనుకుంటారండి. అవి అన్నీ బాగుంటేనే దేవుని మాటలు మరింతగా మనం విని దేవునితో సహవాసము లేదా దేవునితో నడవగలమని మనం తెలుసుకోవాలి. స్వస్థత లేదు, అద్భుతాలు లేవు, ఆశ్చర్యాలు లేవు అంటే మన దేవునికి ఉన్న పేరే ఆయన ఎవరండి? యెషయాలో చెప్పబడిన మాట, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయ్య అధిపతి, అద్భుతాలు చేసే దేవుడని రాయబడి ఉంది. ఆయన అద్భుతాలు మన కొరకు చేసే దేవుడండి. కాబట్టి ఆయన నిబంధనని మనం జ్ఞాపకం చేసుకొని ఆయనతో కూడా నడిచేవారికి మనం ఉండాలి. హగ్గై 2:5 చూద్దామండి. హగ్గై 2:5. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొనుడి. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి. కాబట్టి ఎక్కడున్నా సరే దేవుని ఆత్మ మనతో ఉన్నదని ఆయన అంగీకరించి ఆయనలోనికి పిలువబడిన మనమంతా కూడా దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నామండి. దానికి ఏంటి మధ్యలో ఏముందంటే ఆయన నిబంధన ఉన్నది కనుక నిబంధనని జ్ఞాపకం చేసుకునే వారిగా మనం ఉండాలి. ఎల్లప్పుడూ దేవుడు మన కొరకు చేస్తున్న కార్యాలని మనము తలపోసుకుంటూ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన నిబంధనని బట్టి ఇవన్నీ ఎంతగా మనకు చేస్తున్నాడో జ్ఞాపకం చేసుకోవాలండి. ఒకవేళ నిబంధనని నిరాకరిస్తున్నట్లయితే, నిబంధనని తప్పిపోతున్నట్లయితే ఎలా ఉంటుంది? ఇర్మియా 22:9. ఇర్మియా 22:9. అచ్చటి వీరు తమ దేవుడైన యెహోవా నిబంధనను నిరాకరించి అన్య దేవతలను పూజించి వాటికి నమస్కారం చేసినందున ఆయన ఇలాగ చేసి ఉన్నాడని చెప్పుదురు. 10వ వచనం చూద్దాం. చనిపోయిన వాణ్ణి గూర్చి ఏడవవద్దు, వాణ్ణి గూర్చి అంగలార్చవద్దు, వెళ్ళిపోవచ్చున్న వాణ్ణి గూర్చి ఒక రోదనము చేయుడి, వాడు ఇకను తిరిగి రాడు, తన జన్మభూమిని చూడడు. ఒకవేళ నిబంధనని నిరాకరిస్తే ఇలా ఉంటుందండి. ఇంకా చదివితే ఇంకా ఉంటుంది. కాబట్టి వారి కొరకు ఏడ్చి వారి కొరకు తిరిగి మామూలుగా అవ్వాలని, వారు మళ్ళీ మార్చబడాలని ఏం చేసినా కూడా జరగదు. కానీ నిబంధనను అనుసరిస్తూ నడుస్తూ తప్పిపోతున్నట్లయితే ప్రార్థించినప్పుడు సరిచేయబడతారు, హృదయాలు తిరిగి మార్పు నొందబడతాయి. నిబంధనని జ్ఞాపకం చేసుకోకపోతే వారి హృదయాలు కఠినమైపోతాయని జ్ఞాపకం ఉంచుకోవాలి. కనుక మన బిడ్డలకి మనం ఏం నేర్పించాలి? దేవుని నిబంధన జ్ఞాపకం చేయాలండి. ఆయన నిబంధన ద్వారా ఎంతగా మనకు మేలు చేశాడో మనము చెప్పాల్సిన వారిగా ఉన్నాము. దేవునితో నడవడం అంటే మనం ఎంతో భయభక్తులతో, శ్రద్ధతోటి, ఎంతో వినయ విధేయతలతోటి మేలైన వాటిని చేసే హృదయం కలిగిన వారిగా, అంటే హృదయం ఒకటి బయట ఒకటి పెట్టుకొని దేవునితో నడవలేమండి. ఇప్పుడు చెప్పుకున్నవన్నీ మనము నటిస్తూ దేవునితో నడవడానికి అవ్వదు. మనం నడుస్తున్నది ఎవరితో అండి? దేవునితో. ఈరోజు సీసీ కెమెరాలు ఎక్కడైనా ఉన్నాయంటే వాటి కింద పని చేయటానికి మనల్ని మనం అలర్ట్ చేసుకుంటాం. వాటి కింద పని చేసేటప్పుడు ఒక రకంగా ఉంటామండి. కెమెరాలు పనిచేయట్లేదు, అవన్నీ ఆఫ్ అయిపోయి ఉన్నాయని తెలిసినప్పుడు మన ఇష్టానుసారంగా పనిచేస్తూ ఉంటాం. కానీ దేవునితో అలా కాదు కదా. ఆయన 24 గంటలు
అన్ని సీసీ కెమెరాలు దేవునివి మన పైన పని చేస్తూనే ఉన్నాయి. మనం ఏం మాట్లాడుతున్నామో, మనం ఏం తలుస్తున్నామో, మన అంతరంగంలో ఎలాంటి ఉద్దేశం కలిగి ఉన్నామో కూడా మన దేవునికి తెలుసు కనుక యథార్థంగా నడుచుకోవాలి అంటే చాలా కష్టం అండి, చాలా కష్టము. మన జీవిత కాలము దాన్ని ప్రయత్నం చేస్తూ ముందుకు నడుస్తూ ఉంటున్నప్పుడే అది నేర్చుకోగలం. తప్పితే ఒక్కసారి మనకు రావాలంటే రానే రాదు. మన చిన్ననాటి దినాల నుండి అది క్యాలిక్యులేట్ చేయబడుతుంది, కౌంటింగ్ చేయబడుతుంది. అంటే లెక్క తీసుకుంటాడు దేవుడు. ప్రతి పుట్టినప్పటి నుండి మన లెక్క అంతా కూడా దేవుని యొద్ద ఉన్నదండి. ఏ సమయం ఎలా ఉన్నాము, ఏ దినము దేవునికి అవిధేయతగా ఉన్నాము, ఏ దినము దేవునితో విధేయత కలిగి ఉన్నాము, సమస్తము లెక్కించబడి ఉన్నది కనుక నిబంధన కలిగిన వారిగా, ఆయన నిబంధనని జ్ఞాపకం చేసుకునే వారిగా దేవునితో నడిచేవారిగా ఉండాలి. చివరిగా దేవునితో పోరాడే వారిగా ఉండాలి. ఎలా పోరాడాలి? ప్రార్థనతో పోరాడాలి. యాకోబు పోరాడినట్టుగా మనం కూడా ప్రార్థనలో పోరాడాలి, పెనుగులాడాలి. అక్కడ చిన్న యుద్ధమే జరిగినట్టు అనిపిస్తుందండి. ఎందుకంటే నాకు సమయం అయిపోయిందని ప్రార్థనతో ఎంత పోరాడుతున్నా సరే, నేను వెళ్ళనీను ప్రభువా, నన్ను రోజు ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడువనని చెప్పేస్తున్నాడండి. ఒకసారి హోషియా 12:3 చూద్దామండి. పాప 22:9 కదా? 9. హోషియా 12:3. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకునేను, మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడాను. అంటే మొదట తల్లి గర్భంలో నుండే పోరాడుతున్నాడంటే చూడండి. అంటే దేవుడు ఎప్పటి నుండి యాకోబుని గమనిస్తున్నాడంటే పిండముగా రూపించబడినప్పటి నుండి ఈ పిండం ఎంతో హృదయంలో పోరాటం కలిగి ఉందండి. ఎలాంటి పోరాటము? తను జ్యేష్ఠుడిగా దేవుని కొరకు బ్రతకాలన్న పోరాటం కలిగి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కానీ బయటకి మడిమను పట్టుకొని రావాల్సి వచ్చిందండి. ఛాన్స్ మిస్ అయిపోయింది అక్కడ. అయినా విడిచిపెట్టాడా? తల్లి గర్భంలో ఉన్న మనస్సు బయటకు వచ్చాక ఉంటుందా ఉండదా మనకు తెలియదండి. ఎందుకంటే పసికందులు, అప్పుడే పుట్టినటువంటి చంటి బిడ్డలు, వారికి ఆలోచన ఉంటుందా మనకు తెలియదు. కానీ యాకోబు దాన్ని కంటిన్యూ చేశాడండి. జ్యేష్ఠత్వం ఎక్కడ దొరికినా తీసుకోవాలని ఆరాట పడుతూ ఉంటున్నప్పుడు తన సహోదరుడు దాన్ని అమ్ముకోవడానికి సిద్ధపడే ఒక టైం వచ్చింది. ఎందుకు అంటే ఎక్కడ మనము బలంగా మన ఆశ ఉన్నదో ఆశ నెరవేర్చడానికి కావాల్సిన పరిస్థితులు కూడా మనకి ఇవ్వబడతాయండి. ఏ ఆశ అయినా సరే. ఇక్కడ ఏశావుకి ఎలాంటి ఆశ ఉంది అంటే ఆ యొక్క ఆహారం మీద, భౌతికమైన వాటి మీద ఎక్కువ ఆశ ఉందండి. తనకి దేవుడిచ్చిన ఘనమైన వాటిని ఘనముగా ఆలోచించే తలంపులు లేవు హృదయంలో. తను ఎంత గొప్ప స్థితిలో ఈ లోకానికి పంపబడ్డాడో ఎరిగి ఉండలేదు. దేవుని చిత్తం తన పట్ల బలంగా ఏదో ఉన్నది అని తెలుసుకోలేకపోతున్నాడు. కనుక ఈ లోక సంబంధమైన వాటి కొరకు ఏంటండి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, వీటి కొరకు ఆశిస్తూ తనకివ్వబడిన జ్యేష్ఠత్వ విలువను చూడలేకపోతున్నాడు. అంటే ఆ సమయంలో ఏశావుకి మనోనేత్రాలకి గుడ్డితనం వచ్చిందండి. లేకపోతే ఎందుకు తెలీదండి? తను జ్యేష్ఠుడు, తను అన్న హోదాలో ఉన్నాడు. అన్న హోదా ఎంతో గొప్పది. తనకంటే చిన్నవారిని ఎలా తను చూడగలడో, ఎలా తను ఆశీర్వదించబడినప్పుడు తన యొక్క దేవుని దృష్టిలో ఎంత గొప్పగా నిలబెట్టబడతాడు, ఇవన్నీ కూడా ఆలోచించలేకపోతున్నాడు. కంటికి గుడ్డితనము కలుగచేయబడింది. అంటే మన భౌతికమైన కళ్ళకు కాదండి, మన మనోనేత్రాలు, అంటే జ్ఞానంనిచ్చే నేత్రాలు, దేవునితో నడవటానికి కావలసిన జ్ఞానంనిచ్చే నేత్రాలు మూయబడ్డాయి కనుక ఇక్కడ ఏశావు పడిపోతున్నాడండి, దిగజారిపోయిన స్థితిలోకి వెళ్తున్నాడు. ఈరోజు
మీకు నాకు అనిపిస్తుంది, ఈ యొక్క చిక్కుడుగాయ కూర కోసమా అనిపిస్తుంది. కానీ ఆ దినము ఏశావుకి పరీక్ష అండి, హృదయ పరీక్ష జరిగింది. ఏంటి? తను ఎంతో విసిగి వేసారిపోయి ఎంతో ఆకలితో ఇంటికి రావటానికి, ఆకలి కలిగించడానికి కావలసినటువంటి తన శరీరాన్ని అంతగా నలగొట్టబడి విడిచిపెట్టబడిందండి. ఆ సమయంలో తలంపులలోనే పరీక్ష. ఏశావు మనసులో ఎన్నో ఉండొచ్చు తలంపులు. నేను వెళ్ళి ఇప్పుడు వండుకొని తినాలి, లేదా నేను వెళ్ళి అమ్మ ఏమైనా చేస్తుంటుందేమో వెళ్ళి తినాలి, లేదు నాకు ఇక్కడ ఏదైనా కనపడితే తినాలి, ఎన్నో రకాలుగా ఉండింటుంది. ఇప్పట్లాగా అప్పుడు స్విగ్గీలు, జొమాటోలు, ఆన్లైన్ ఆర్డర్స్ లేవు కదండి. ఎక్కడుంటే అక్కడ ఆకలి అనగానే ఇలా ఫోన్లో మనం నొక్కగానే ఏదో ఒకటి మనం ఉన్న చోటుకే తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారండి. అలాంటి పరిస్థితి అప్పుడు లేదు. కానీ ఏశావు కేవలము తన కడుపు నింపుకోవటానికి జ్యేష్ఠత్వాన్ని వదిలిపెట్టాడండి. అది ఊరికనే కాదు, కానీ అది అక్కడ వదిలిపెట్టిన ఆ జ్యేష్ఠత్వ విలువ తీసుకున్న తర్వాత ఇక్కడ యాకోబు మగసిరి గలవాడై, తన పౌరుషం గలవాడిగా, తన జ్యేష్ఠత్వ హక్కు పొందుకున్నవానిగా పోరాటం చేశాడండి. ఏ సమయంలో? తిరిగి తన స్వగృహానికి వెళ్ళే సమయంలో తను పోరాటము చేస్తున్నాడు. ఏంటి అంటే, ఈ దినం నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను వెళ్ళనయ్యా, నేను విడిచిపెట్టనయ్యా అని దేవునితోనే పెనుగులాడిన వానిగా మనం యాకోబుని చూస్తున్నామండి. ఆ దినము అది చరిత్రలో తన అంటే యుగాలకి తరాలకి మార్చబడిన గొప్ప దినం అండి. తన పేరు మార్చేశాడు దేవుడు. ఇజ్రాయేల్గా మార్చబడిన అదే పేరు ఇప్పటి తరాల్లో కూడా ఉంటుంది. దేవుని నోటి నుండి ఏ ఒక్కటైనా మనకు వచ్చిందా తరతరాలకి యుగ యుగాలకి ఉండిపోతుందండి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు అంటే దాని వెనుక నిబంధన ఉందండి. దావీదు సింహాసనాన్ని స్థిరపరుస్తానన్న నిబంధన, అబ్రహాము ఆశీర్వాదంలో అన్యజనులందరినీ ఆయన స్వీకరిస్తానన్న నిబంధన, ఆయన చేసే నిబంధన శాశ్వత కాలానికి మనకు ఆశీర్వాదము. కనుక దేవునితో మనం నడుస్తున్నప్పుడు ఎంతగానో మనము భయభక్తులు కలిగిన వారిగా, దేవుని ఎరిగిన వారిగా, మనము ఎలా మనవి చేయాలో తెలుసుకున్న వారిగా, సొలొమోను వలె మనవి చేసుకునే వారిగా, అబద్ధాలు లేని వారిగా, అంటే దేవునితో మాట్లాడేటప్పుడు మాత్రమే అబద్ధాలు మాట్లాడకూడదు అనేది కాదండి. దేవుడు మనల్ని చూసేదే మన తల్లి గర్భం నుండి చూస్తున్నాడు. ఇక్కడ యాకోబు పరిస్థితి, యాకోబు హృదయ అంతరంగ రహస్యం ఏంటి అని దేవుడు గమనిస్తే, పిండంగా ఉన్నప్పటి నుండి ఆశ కలిగి ఉన్నాడంట. తను దేవుని కొరకు జ్యేష్ఠత్వ విలువల్ని కాపాడుకుంటూ దేవునితో నేను ఒక రోజు పోరాడి గెలవాలన్న ఆశ బలంగా ఉన్నది అక్కడ. ఈరోజు నీ హృదయ ఆశ ఏంటి? ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితులు నీ చుట్టూ ఉన్నా సరే, పరిస్థితుల్లో నుండే నీ ఆశను బలపరిచే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మన ఆశ మార్చబడాలి అంటే, మన ఆశని మనము సరి చేసుకోవాలంటే, దినము వింటున్న ఈ వాక్యము మనల్ని ఎంతగానో సరిచేస్తుందండి. ఇక్కడ ఏశావు వంటి మనసు ఉన్నదా? యాకోబు వంటి మనసు ఉన్నదా? ఏశావు కూడా అదే తల్లి గర్భంలో పిండంగా ఉన్నాడు, కానీ ఏదో బయటకు పంపిస్తే వెళ్దాం అన్నట్టున్నాడు. అంతే తప్పితే యాకోబు వలె నేను ముందు వెళ్ళాలి, నేను ముందు ఉండాలి, ఆ దేవుడిచ్చిన జ్యేష్ఠత్వ విలువలు నాకు కావాలన్న ఉద్దేశం కానీ, ఆ యొక్క పరుగు కానివ్వండి ఏదీ లేదు. కేవలము ఏదో ఒక నామమాత్రం చేస్తారు, నామకార్థంగా చేస్తారు చూడండి. ఆ రీతిగా ఉన్నట్లయితే దేవుడు పట్టించుకోవట్లేదండి, వారిని లెక్కలోకి తీసుకోవడం లేదు, వారి గురించి ఎక్కువ రాయించడం లేదు. కానీ దేవుడు ఎవరిని చూస్తున్నాడు, ఎవరిపైన ధ్యానం ఉంచుతున్నాడంటే ఆయన కొరకు జీవిస్తున్న వారి కొరకు. ఇక్కడ
అబద్ధం ఆడని వారిగా మనం ఉండాలి. దేవుని నిబంధనని జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. మనము దేవునితో ప్రార్థనలో పోరాడే వారిగా మనం ఉండాలండి. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు మనకు తెలియపరుస్తున్నాడు దేవుడు అంటే, ఆ వాగ్దానాలు ఎత్తిపట్టి దేవునితో మాట్లాడమని, దేవునితో యాకోబు వలె పెనుగులాడమని మనల్ని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి సువార్త విశ్వాస పక్షంలో మనం పోరాడే వారిగా మనం ఉండాలి. నియమ ప్రకారమే మనం పోరాడే వారిగా ఉండాలి. పౌల్ గారు అంటున్నారు, నేను నియమ ప్రకారమే నేను పోరాడి గెలిచాను అంటున్నాడండి. మనము నియమం కలిగే పోరాడాలి, మంచి పోరాటము పోరాడాలండి. కాబట్టి ఈ లోకంలో ఉన్న పోరాటంలో మనం మంచి పోరాటంలోనే ఉన్నామని ఆశపడుతూ దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ప్రార్థించి ముగించుకుందామండి. మహోన్నతుడా, మహాకృపా కనికరం కలిగిన దేవా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడవయ్యా, జీవాధిపతి నా తండ్రి, మీతో మేము ఎలా నడవాలో, ఎలా మేము మీతో ఉండాలో నాయన మాకు నేర్పించండి అయ్యా. నిజముగా మేము ఎరిగిన వారము కాదు నా తండ్రి. మిమ్మల్ని ఎలా పీల్చుకోవాలో నాయన, మీ సన్నిధిలో ఎలాంటి భయభక్తులు కలిగి ఉండాలో ప్రతి బిడ్డ కూడా నేర్పించమని, మా కుటుంబాల్లో ఉన్న మా పిల్లలకేమి, మా పిల్లల పిల్లల తరాలకు కూడా నేర్పించమని ప్రార్థిస్తున్నామయ్యా. జీవము కలిగిన దేవుడువు, సర్వశక్తి కలిగిన దేవుడు అయ్యా. నీవు మాత్రమే అత్యున్నతుడవు, అధిక శక్తి సంపన్నుడు అయ్యా. ఇదిగోనైనా మీ ఎదుట మేము ఎంత వినయ విధేయతలతో జీవించాలో. అవును తండ్రి, కనపడని స్థితిలో ఉన్న దేవుడు కనుక మా ఇష్టానుసారంగా ఉంటున్నామేమో, కానీ మీరు ఉన్నది నిజము, మీరు మాకు సమీపంగా ఉన్నది మరింత నిజము కనుకనైనా మా యొక్క తొందరపాటును లేదా మా తెలియనితనాన్ని క్షమించిన తండ్రి, ఇదివనైనా మీకు ఇష్టలుగా మేము మార్చబడుటకు అవకాశము దయచేయమని కూడా ప్రార్థిస్తున్నానయ్యా. ఎంత గొప్పగా మమ్మల్ని ప్రేమించినైనా మీ ప్రియ కుమారుణ్ణి మా కొరకు దారపోసిన దేవా, ఇదిగోనైనా మేము అంతే గొప్ప మహిమను కలిగి, నీతిని కలిగి మేము మీతో నడుచుకోవాలని, ఇదిగోనైనా హనోకు వలె నడుచుటకు సహాయం దయచేయమని కూడా ప్రార్థిస్తున్నానయ్యా. అట్టి మనసును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇదిగోనైనా మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి అనేక గొప్పవి మాకు దయచేశారు నా తండ్రి. మేము తొందరపడేవారిగా కాకుండా నీతిని కలిగి నడుచుకునే వారిగా, మీరు ఇచ్చిన నీతిని కలిగి మేము నడుచుకునే వారిగా ఉండుటకు సహాయం దయచేయండి. మీకు ఏ రకంగా మనవి చేసుకోవాలో సొలొమోను వలె మేము మనవి చేసుకునే భాగ్యము, జ్ఞానం మాకు దయచేయమని, ఆలోచన మాకు దయచేయమని సహాయం కోరుకుంటున్నామయ్యా. మాలో ఉన్న బలహీనతలు, చెడ్డ మాటలేమి, అబద్ధపు మాటలేమి, మీకు ఇష్టం లేని ప్రతి ఒక్కటి మాలో నుండి తీసివేయమని ప్రార్థిస్తున్నామయ్యా. చిన్నవే కదా అని అనేకసార్లు మేము అబద్ధం ఆడుతున్నామేమో, మమ్మల్ని క్షమించండి నాయన. మీ శక్తితో నింపమని ప్రార్థిస్తున్నాం. బలహీన స్థితిలో ఉన్నటువంటి ఇదిగోనైనా మా యొక్క ఆ తలంపులను, ఆలోచనలు కొట్టివేయమని ప్రార్థిస్తున్నామయ్యా. మీకు వ్యతిరేకంగా ఏది కలిగి ఉన్నా వేరుతో సహా తీసివేసి ఎండిపోజేయమని ప్రార్థిస్తున్నామయ్యా. మీరిచ్చిన నిబంధనని జ్ఞాపకం చేసుకునే వారిగా మమ్మల్ని నడిపించండి. మీ నిబంధన ఎంతో గొప్పదయ్యా, అది ఎన్నటి కూడా వ్యర్థమవుదు. అబ్రహాము గారికి ఇచ్చినటువంటి నిబంధనను బట్టి విశ్వాసులకు తండ్రిగా ఆయన మా అందరికీ తండ్రిగా ఉంటుండగా, అబ్రహాం ఆశీర్వాదము మా అందరికీ నెరవేర్చబడినట్లుగా నా తండ్రి సహాయం దయచేయమని, మీ నిబంధనని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నానయ్యా. ఇదిగోనైనా తండ్రి, సువార్త విషయంలో, ప్రార్థన విషయంలో నా తండ్రి మీతో పోరాడి గెలిచేవారిగా, యాకోబు వలె నా తండ్రి మేము కూడా పట్టుదల కలిగి గెలిచేవారిగా మమ్మల్ని సిద్ధపాటు చేయమని కూడా ప్రార్థిస్తున్నానయ్యా. ఆలకిస్తున్న ప్రతి కుటుంబాన్ని మీ హస్తాలకు అప్పగిస్తూ, మీ నామాన్ని గణపరుచుకుంటూ, మీ నామానికి మహిమ చెల్లిస్తూ, ఈ దినాన్ని వారు జయించుటకు సహాయం దయచేయమని, ఈ మాసమంతా కూడా, ఈ నెలంతా కూడానైనా మీ సహాయము, మీ యొక్క గొప్ప కృప కనికరములతో నింపి కుటుంబాన్ని రక్షించి కంచెవేసి కాపాడమని సమస్తాన్ని మీ హస్తాలకు, మీ అధికారానికి అప్పగిస్తూ యేసు శక్తి గల నామములో అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.